7 శనివారాల వ్రతంలో 4వ వారం అయితే చేసుకుంటున్నాను. ప్రతి శనివారం తెల్లవారుజామున 2 గంటలకైతే లెగుస్తాను. ఎందుకంటే చాలా పని అయితే ఉంటుంది కాబట్టి ఇంట్లోని. అన్నీ తుడుచుకొని, తడిగుడ్లు అవి పెట్టుకొని, విడిచిన బట్టలు కూడా ఉండకూడదని అవి కూడా ఉతికేసుకొని, స్నానం చేసి వచ్చి గుమ్మం ముందు ముగ్గు అయితే వేస్తున్నాను. ఈ సప్త శనివార వ్రతం మొదటిసారి చేయగానే నాకైతే చాలా నమ్మకం వచ్చింది. ఇది 3వసారి అయితే చేస్తున్నాను. ముగ్గు వేయడం పూర్తయిపోయాక దేవుడి ముందు, తులసి కోట ముందు దీపారాధన కూడా చేసుకుని మిగిలిన పని తర్వాత అయితే చేసుకుంటాను. స్వామివారిని అయితే సింపుల్గా ఇలా ఉన్నంతలోనే అలంకరించుకుంటాను. పిండి దీపాలు చేయడంలోనే కొంచెం టైం అయితే పడుతుంది. ఖచ్చితంగా కోరిక తీరుతుందా అంటే మన కోరికలో ఎటువంటి స్వార్థం లేకుండా ఉంటే మన కోరిక అయితే తీరుతుంది. మనం ఒక పని ఏదైనా ప్రయత్నిస్తుంటే ఈ వ్రతం చేసుకుంటే ఆ పని అయితే కంపల్సరీ అవుతుంది. పూజ అనేది ఎంత గొప్పగా చేసుకున్నామో కాదు, చాలా సింపుల్గా చేసుకున్నాం. మనలో భక్తి ముఖ్యం. ఏదుంటే వాటితోనే నేనైతే పూజ చేసుకుంటాను. 2 సార్లు చేసినప్పుడు మంచి ఫలితమే వచ్చింది నాకైతేని. ఇది 3వసారి అయితే చేస్తున్నాను. ఈ పూజ తెల్లవారుజామున చేసుకుంటే చాలా మంచిది. పూజ మొత్తం అయిపోయాక స్వామివారిని అయితే అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది. నా మనసులో ఏదైనా బాధ ఉంటే స్వామికైతే చెప్పుకుంటాను. అలాగ స్వామివారితో మాట్లాడుతూనే ఉంటాను. ప్రతిసారి సాయంత్రానికి అయితే పువ్వులు కిందన ఉంటాయి. స్వామివారు అప్పుడు అనుగ్రహించారని తీసుకుంటాను. ఈసారి పూజ చేసేటప్పుడే స్వామివారు పువ్వు వేసినట్టు అనిపించింది. ఇంకా తీసుకుని కళ్ళకద్దుకుని తలలో అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు నన్ను స్వామి అనుగ్రహించారని చాలా సంతోషంగా అయితే ఉంది. ఈ పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ పూజ చేసుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవింద.